లాస్ట్ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది అందరికీ డౌట్ కదా. ఇంకెక్కడికండి, ఇలా ఆటోస్ అన్నీ రద్దీగా ఉన్నప్పుడు తిరుమలకే వెళ్తున్నాము. సో దానికోసం మేము పాదాలు ఎక్కాలి కదా. ఆ రోజు మేము రీచ్ అయ్యే వరకే నైట్ అయిపోయింది. సో వెంటనే కలెక్ట్ చేసుకోవడానికి ఇలా ఆటోలో వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మేము ఎర్లీ మార్నింగ్ అలిపిరివి క్లోజ్ అయిపోయాయి. మేము వెళ్ళడం థర్స్డే అనమాట. థర్స్డే అంటే నేత్ర దర్శనం. సో అలిపిరి నుంచి ఎక్కుదాం అనుకున్నాం కానీ అక్కడ క్లోజ్ అయిపోయాయి, టోకెన్స్ అన్నీ అయిపోయాయి. సో శ్రీవారి పాదాలు ఎక్కాము. ఎవరన్నా ఇలా తిరుపతికి వెళ్ళాలనుకుంటే మీకు శ్రీవారి పాదాల దగ్గర టోకెన్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా మనం తీసుకోవచ్చు. ఎప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్స్ వెళ్తే బెస్ట్ అని నా ఒపీనియన్. సో మేము ఇంకా టోకెన్స్ కలెక్ట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ మెట్లు ఎక్కేసి దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయాం. అవుట్ఫిట్ చూపిస్తున్నాం అనమాట. సో వర్షం ఫుల్గా ఉండే ఆ రోజు అయితే ఇంకా వెళ్ళే దారిలో మేము టిఫిన్ చేసి వెళ్ళాము. సో టిఫిన్ కూడా చేయొద్దు అనుకున్నాము, బట్ ఎందుకు చేయాలంటే మేము మెట్లు ఎక్కుతాము, మళ్ళీ దర్శనం ఎప్పుడు అవుతుందో ఏ నైట్ అవుతుందో తెలీదు. సో కాబట్టి ఇంకా కొంచెం తినేసి వెళ్తే కొంచెం ఎనర్జీ అయినా ఉంటుంది అని అనుకునేసి అలా వెళ్ళామన్నమాట. ఇంకా అలా టిఫిన్ చేసేసి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా స్టార్ట్ అనమాట. వెదర్ చూడండి ఎంత బాగుంది. నాకు తిరుమలలో సెట్ అవ్వాలని అనిపించింది. తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ చాలా లక్కీ. అసలు వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది అండ్ ఫుల్ చలిగా ఉంది. సో మేము వెళ్ళే దారిలో రెయిన్ కోట్స్ తీసుకున్నాం, సేమ్ కలర్ అనుకొని మరీ తీసుకున్నాము. మీరు కూడా కొండ మీదకి ఎక్కితే అది అంబ్రెల్లాస్ కన్నా బెస్ట్ రెయిన్ కోట్స్ తీసుకొని ఎక్కండి. ఇట్ విల్ హెల్ప్ యూ. అంటే చలి పెట్టదు. అంబ్రెల్లా అయితే మీకు డైరెక్షనల్ వైజ్ ఓన్లీ పైన ఒక్కటే కవర్డ్ ఉంటుంది. సో ఇదే ఎంట్రీ పాయింట్ అన్నమాట. మనం పాదాలు శ్రీవారి మెట్లు ఎంట్రీ పాయింట్ ఇది. అందరికీ ఐడియా ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని ఇంకా మొక్కులు ఎవరికైతే ఏం మొక్కున్నాయో మొక్కేసుకొని ఇంకా అడుగులు స్టార్ట్ చేస్తారన్న. श्रीमत्पद्मावतीसमेतस्य श्रीमद्वेङ्कटनायकस्य सङ्कीर्तनारोलस्य सम्प्रीत्यर्थं सुमधुरमङ्गलगानसेवाञ्च करिष्ये संस्कृतसङ्कीर्तनमवधारय. ఇంకా మధ్యలో అలా కొంచెం ఆయాసం వచ్చి అట్లా కూర్చున్నామన్నమాట. ఏమెట్టో నాకు కరెక్ట్గా గుర్తులేదు. అలా మళ్ళీ కొంచెం కూర్చొని స్టార్ట్ అయ్యాము. ఈ పాయింట్ అయితే ఇక్కడ మనకి ఇచ్చిన టోకెన్స్ మళ్ళీ స్కాన్ చేస్తారు. 1200 స్టెప్ అనుకుంటా ఇది. ఇక్కడ కొంచెం ఒక 5 minutes అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇది ఎండ్లో అనమాట. ఇంకా నేను మెట్లు మొక్కుకుంటూ వెళ్ళాను లాస్ట్ 20 అలా ఉన్నప్పుడు. ఏంటో కదా అసలు అలా పైకి వెళ్ళంగానే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇదే లాస్ట్ మెట్టు. ఇది చూడంగానే ఇంకా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, జీవితంలో ఏదో సాధించినట్టు అనిపిస్తుంది అన్ని మెట్లు ఎక్కొచ్చిన తర్వాత. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఇంకా మెట్లు ఎక్కేసిన తర్వాత ఇంకా దర్శనమే కదా. దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామో చూడడానికి స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.